హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదా ఇప్పుడు వేడి కాలం అని మనకి చెమటలు వస్తుంటాయి. ఇంకా మనం నీళ్ళు తాగుతాం. మనం ఏమనుకుంటాం అంటే ఎక్కడైనా చల్ల చోటకు పోయి ఏసీలు ఫ్యాన్స్ కూలర్స్ వేసుకోవాలి అని అనుకుంటాం. కానీ ఇంకొక చోట తెలుసా, వేడి గాలులు వస్తాయి. ఇంకా నేల వేడిపెండంలాగా కాలుతూ ఉంటుంది. నీళ్ళు ఉండవు, ఇంకా ఏసీ కూలర్లు ఫ్యాన్ ఘోరం ఉండవు. దాని పేరే డెసర్ట్. ఆ చోట పేరే డెసర్ట్. మీరు అలాంటి డెసర్ట్స్లో ఉంటారా? నేనుండను. కానీ కొన్ని జంతువులు వాళ్ళ ఇల్లు ప్రేమతో ఉంటాయి. కొన్ని జంతువులు డెసర్ట్స్ని వాళ్ళ ఇల్లులాగా అనుకొని హాయిగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక యానిమల్ నుంచి ఇప్పుడు నేను మీకు ఒక యానిమల్ గురించి చెప్తున్నా. దాని పేరు గీలా మాన్స్టర్. మనం ఇప్పుడు అడ్వెంచర్కి పోదాం యుఎస్ఏ డెసర్ట్స్లోని. కమ్ ఆన్. చాలా మంది గీలా మాన్స్టర్ని ఈలా మాన్స్టర్ అని పిలుస్తాడు. అది ఒక చాలా పెద్ద బల్లి. అది యుఎస్ఏ డెసర్ట్స్లో ఉంటుంది. కానీ దాని పేరు వింతగా ఉంది, గీలా మాన్స్టర్. కానీ దాని పేరు ఎట్లా వచ్చింది నేను చెప్తా. దాని పేరు సైంటిస్ట్ ఈ పెద్ద బల్లిని గీలా నది దగ్గర ఫస్ట్ టైం చూశారు. అందుకే దాని పేరు గీలా అని ముందు పదం గీలా. కానీ మాన్స్టర్ అని ఎందుకు పెడతారు? అది పాములాగా విషము ఉమ్మేస్తుంది. అది ఏదైనా జంతువుని కొరుకుతూ స్లోడన్ అవుతూ ఉంటుంది. అప్పుడు గీలా మాన్స్టర్ ఆ జంతువుని ఈజీగా తినేయచ్చు. అందుకైనా దాని పేరు మాన్స్టర్ అని పెట్టారు. అందుకైనా దాని పేరు గీలా మాన్స్టర్ అని ఉంది. అది ఏం తింటుంది? అది చిన్న చిన్న జంతువులనే తింటుంది. ఉడతలు, కుందేలు, ఎలకలు, ఇంకా పక్షుల గుడ్లు తింటుంది. గీలా మాన్స్టర్ని చూడడానికి ఎలా ఉంటుంది? దాని చర్మం బీడెడ్గా ఉంటుంది. అది పసుపు రంగులో, నారింజ రంగులో, గులాబీ రంగులో, ఇంకా నల్ల రంగులో ఉంటుంది. ఒక పెద్ద బల్లి రంగురంగుల బట్టలు వేసుకున్నట్లుగానే ఉంటుంది. అది ఫ్యాట్గా ఉంటుంది. ఇంకా దాని ఫ్యాట్ని టేల్లో స్టోర్ చేసుకుంటుంది. డెసర్ట్స్లో క్లైమేట్ హార్ష్గా ఉంటుంది కదా, కానీ ఎట్లా సర్వైవ్ అవుతుంది? అది పొద్దున్న రాళ్ళ కింద లేకపోతే బొక్కల్లో దాక్కుంటూ ఉంటుంది. ఇంకా రాత్రి లేచి ఆహారం కోసం వెతుక్కుంటూ ఉంటుంది. ఎగ్జాంపుల్, దానికి ఫుడ్ సరిగా దొరకదు కదా. ఒక సంవత్సరంలో 4 పెద్ద మీల్స్ దొరికితే గొప్ప. కానీ ఫుడ్ కొంచెమే కదా వచ్చేది. రోజు ఎట్లా సర్వైవ్ అవుతుంది? ఎగ్జాంపుల్, ఒక ర్యాబిట్ హంట్ చేసినప్పుడు దాంట్లో ర్యాబిట్కి 100% ఎనర్జీ ఉంటుంది కదా. దాంట్లో 10% ఎనర్జీని యూజ్ చేసుకొని ఆ 90% ఎనర్జీని ఫ్యాట్ లాగా టేల్లో స్టోర్ చేసుకుంటుంది. ఎట్లయితే క్యామిల్ తన ఫ్యాట్ని హంప్లో స్టోర్ చేసుకున్నట్ల. కానీ నీళ్ళు ఎట్లా వస్తాయి దానికి? అది ఎలా బ్రతుకుతుంది నీళ్ళు తాగకుండా? అది గీలా మాన్స్టర్ ఆహారం నుంచి నీళ్లు తీస్తారు.
తాగుతూ ఉంటుంది. ఒకవేళ ఒక గుడ్డుని తింటే దాంట్లో లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్నే తాగి బ్రతుకుతూ ఉంటుంది. దానికి తక్కువ ఫుడ్ ఉన్న మన స్కూల్ బ్యాగ్ అంత సైజ్ పెరుగుతుంది. మీకు తెలుసా, కొన్ని యానిమల్స్ గీలా మాన్స్టర్ని కూడా తింటాయి. ఈగిల్స్ ఇంకా ఫాక్సెస్ గీలా మాన్స్టర్ని కూడా తింటాయి. మీకు తెలుసా, సైంటిస్ట్ గీలా మాన్స్టర్ విషంతో మెడిసిన్స్ చేశారు. పీపుల్కి ఎప్పుడైనా డయాబెటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఔషధాలను వాడుకుంటారు. అందుకని గీలా మాన్స్టర్ని మనం చంపకూడదు, మనం దాని నుంచి దూరంగా ఉండాలి. మీకు ఇది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.